శబదంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మా ఆస్తిని 4 సమాన వాటాలుగా చేసి ఒక వాటా ఇందుకిస్తాను. కానీ పెళ్ళయ్యాక పెరుమాళ్ ఇల్లరికం రావాలి. నో, పెళ్లి చేసుకుంటారు కానీ ఇల్లరిక మాత్రం ఉండరు. ఇల్లరికం వెళితే ఏమవుతుందిరా? వ్యక్తిత్వం పోతుందమ్మా. నా మీద నాకే స్వతంత్రం ఉండదు. ఆ పరిస్థితి నాకొద్దు. పెరుమాళ్ళు, నువ్వు ఇల్లరికం ఎందుకు వద్దంటున్నావో నాకు తెలుసు. మా గురించే కదూ. మా గురించి ఆలోచించుకో. నువ్వు ఇందును పెళ్లి చేసుకోరా. పెరుమాళ్, ఇందుకిచ్చే వాటాతో పాటు మీ కుటుంబ బాధ్యత కూడా నేనే చూసుకుంటాను. ఏ లోటు రానివ్వను. ఈ పెళ్లి కొప్పుకో. ప్లీజ్ పెరుమాళ్, కాదనకుండా ఈ పెళ్లి కొప్పుకో. ఇందు మేడం ఇష్టపడితే నాకేం అభ్యంతరం లేదు. ఇందును ఒప్పించే పూచి నాది. మీరు పెళ్లికి సిద్ధంగా ఉండండి. నేను వస్తానమ్మా. అలాగే. అమ్మమ్మ, మావయ్య చెప్పిన జోకి నవ్వు ఆపుకున్నా ఆగడం లేదా? ఇదేం జోకయ్యా? అసలు జోకు చెప్పానంటే రేపు మన హిందూ పెళ్లి అయ్యే వరకు అందరూ నవ్వుతానే ఉంటారు. జోకులు చాలు గాని ఎవరైనా డాన్స్ చెయ్యండి రా. మన ఇంట్లో బాగా డాన్స్ చేసేది అనితే. అనిత, నువ్వు డాన్స్ చేయి. గీత నెల తప్పినప్పుడు అనిత డాన్స్ చేసింది. ఇప్పుడు ఇంటూ పెళ్లి సందర్భంగా నువ్వు డాన్స్ అమ్మా, అందరూ సంతోషంగా ఉన్న టైంలో మాలిని డాన్స్ దేనికి? అంటే నాకు డాన్స్ చేయడం తెలియదని మీ ఉద్దేశం? బావగారు, మీరు టేప్ రికార్డ్ ఆన్ చేయండి. రేయ్, ఆగరా. మాలిని, వద్దు మాలిని, ప్లీజ్. మాలిని, ఆయన మాటలకేం కానీ నువ్వు డాన్స్ చేయి. గీత, దాని గురించి నీకు తెలీదు. అనవసరంగా దాన్ని కదపద్దు. బావగారు, మీకు ఇష్టం లేకపోతే మా ఆయనలో ముసుగేసుకుని పడుకోండి. అంతేగాని మాలిని డాన్స్ ఆపద్దు. బావగారు, మీరు టేప్ రికార్డ్ ఆన్ చేయండి. సరే అంతే. గోళ్ళు రంగు పెదవులు బాగున్నవి, నన్ను నీ వైపు రమ్మన్నవి, వైట్ కొంగు వన్నెలు మస్తున్నవి, నా చిన్ని గుండెను కోస్తున్నవి. గోళ్ళు రంగు పెదవులు బాగున్నవి. ఆడిన ఆటలు చాలు గాని చాలా టైం అయింది, వెళ్ళి పడుకుంటారా.
అందరూ పొద్దున్నే 4 గంటలకల్లా లేచి రెడీ అయి 7:30 కల్లా గుళ్ళో ఉండాలి. ఇందు నువ్వు వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళండి వెళ్ళండి, అందరు వెళ్ళి పడుకోండి. అమ్మా ఇందు, ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. చెప్తాను. చెప్పే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. మాట ఇవ్వడవా? అవును, నా నిర్ణయాన్ని కాదన్నని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏ విషయంలో? నీ పెళ్లి విషయంలో. అమ్మా ఇందు, నాయుడు గారి అబ్బాయి నిరంజన్తో నీకు పెళ్లి నిశ్చయమైంది. తెల్లవారితే పెళ్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరంజన్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీలేదు. మా అమ్మేనా ఇలా మాట్లాడేదని నువ్వు అనుకోవచ్చు. నువ్వే కాదు, ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. కానీ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ కుటుంబం బాగుండాలి, ఇంటిలపాది సుఖంగా ఉండాలంటే నిరంజన్తో నీ పెళ్లి జరగకూడదు. నేను నిర్ణయించిన అబ్బాయితోనే జరగాలి. అతను నీకు బాగా తెలిసినవాడే. నువ్వంటే అతనికి ఎంతో అభిమానం కూడా. అతనెవరో కాదు, నీ దగ్గర మేనేజర్గా పనిచేస్తున్న పెరుమాళ్. పెరుమాళ్తో నేను మాట్లాడాను. నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అయితే నువ్వు అంగీకరించాలి అన్నాడు. నా మాట మా ఇందు కాదందని నేను హామీ ఇచ్చాను. ఇందు, నేనేం చేసినా నీ మంచి కోసమే అని మరోసారి గుర్తు చేస్తున్నాను. నువ్వు పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఈ ఇల్లు ముక్కలు చెక్కలు కాకుండా ఉండాలంటే నువ్వు పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలి. నేను ప్రాణాలతో ఉండాలంటే నువ్వు పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మ నీకు కావాలనుకుంటే నువ్వు పెరుమాళ్ళని పెళ్లి చేసుకోవాలి. పెరుమాళ్ళు ఎలాంటి వాడో నాకన్నా నీకే బాగా తెలుసు. నువ్వంటే అతనికెంతో అభిమానం. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటేనే నువ్వు సుఖపడేది. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. చెప్పడం కాదు, నువ్వు పెరుమాళ్ళని పెళ్లి చేసుకుంటున్నావు. నా బ్రతుకు, నీ భవిష్యత్తు ఈ రెండూ నీ చేతిలోనే ఉన్నాయి. తగిన నిర్ణయం నువ్వే తీసుకో. త్వరగా త్వరగా పెట్టండరా. 10 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. మగ పెళ్లి వారి కన్నా 1 గంట ముందు ఉండాలి. మా అందరికి చెప్పడం కాదండి, ఇంకా మీ అమ్మాయి రాలేదు. ఏంటి ఇంకా శాంతి రాలేదా? వసే శాంతి, వసే శాంతి. అత్తయ్యే కాదు, ఇందు కూడా రాలేదు. ఏమిటి, ఇందు కూడా రాలేదా? వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళు. వెళ్ళు. బామ్మ, అత్తయ్య ఇందు కనిపించడం లేదు. మొత్తం ఇల్లంతా వెతికాను, ఇద్దరు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఇద్దరు ఉంటుందమ్మా? ఏమైనట్టు? ఏమో, ఎవరికి తెలుసు?
హలో అవును నేనే. ఏమన్నా ఏంటి అలా కూర్చున్నావు? టైం అయింది, బయలుదేరు. అదేంటి రిసీవర్ కింద పడి ఉంది, ఏం జరిగింది? ధర్మారావు గారింటి నుంచి ఫోన్ వచ్చిందండి. ఏమన్నారు? ఏం జరిగిందో చెప్పకుండా నా వైపు చూస్తావేంటమ్మా? నేనేదైతే జరగకూడదనుకున్నానో ఆఖరికి అదే జరిగిందిరా. ఇందు తన రైస్ మిల్లో మేనేజర్గా పనిచేస్తున్న పెరుమాల్ని పెళ్లి చేసుకుందట. శాంతే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించిందటండి. కావాలనే శాంతి ఇలా చేసింది. మొదటి నుంచి నాకు శాంతి మీద అనుమానంగానే ఉంది. మన సంబంధం చేసుకోవటం ఆవిడకి ఇష్టం లేదు. అదేదో ముందే చెప్పచ్చుగా. మనం ఆ సంబంధం కోసం పాకులాడామా? చేసుకుంటే బాగుంటుందనుకున్నాం. ఇందు పరిస్థితి చూసి జాలిపడి పెళ్లి కొప్పుకుంటే ఆవిడ చేసిన పని ఇదా? ఏమండి అలా చూస్తూ నిలబడిపోయారే? వెళ్ళి ఆ శాంతిని చెడమడ 4 తిట్టిరండి. అలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. ఏమన్నా వాళ్ళతో గొడవ పెట్టుకున్నంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అలా అని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారా? మీరు వదిలేస్తారేమో గాని నేను వదలను. ఆ శాంతి సంగతి ఇప్పుడే తెలుస్తాను. అమ్మా ఆగు. వాళ్ళతో గొడవ పెట్టుకుని లోకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరక్క తప్పదు. ఏది జరిగినా మన మంచిగా జరిగిందని సమాధాన పడడమే మంచిది. లక్ష్మి, నా మాట తొందరపడి వెళ్ళిపోవద్దు. నాకు నా మాటకి విలువ లేకుండా తన కూతురికి పెళ్లి చేసింది. ఇదెంత అవమానం. రేపు నాయుడు గారి ముందు తలెత్తుకోగలమా? ఎందుకు ఇలా చేశారని నాయుడు గారు నిలదీస్తే ఏం సమాధానం చెప్పగలం? బతుకున్నంత కాలం ఆయన ముందు తల ఉంచుకోవాలి. ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి అవుతుంది. మీరన్నట్టు మెడపట్టి గెంటగలదు. ఆ పరిస్థితి నేను తెచ్చుకోలేను. మీకేమాత్రం ఆత్మాభిమానం ఉందనుకున్నా ఇప్పుడే నాతో రండి. వదినా వదినా, తొందరపడి వెళ్ళొద్దుదిరా. రోషం, పౌరుషం, మానాభిమానాలు, మంచి చెడ్డలు నీకు లేకపోవచ్చు కానీ మాకున్నాయి. మా మానాన్న మమ్మల్ని సుఖంగా బతకని. వదినా అత్తయ్య, నా కోసమైనా మీరుండాలి. ఏమన్నా నీకోసం మేము ఉండాలా? నిశ్చితార్థానికి ముందు రోజు రాత్రి నేను నిన్నేమడిగాను? 1కి 10 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నాయుడు గారి సంబంధం నీకు నచ్చితేనే ఒప్పుకో, నచ్చకపోతే ఇప్పుడే చెప్పేసాయి. అంతేగాని మొహమాటానికి ఒప్పుకోకు అని నేను నీతో అన్నానా? మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానని నువ్వు నాకు మాటిచ్చావు కదా. నువ్వు నాకిచ్చిన మాట కాదని మీ అమ్మ మాట వింటావా? మీ అమ్మే నీకు ముఖ్యం అనుకున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు విలువ లేని చోట పడుండాల్సిన అవసరం మాకు లేదు. లక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. పౌరుషాలకి పంతాలకి పోవడం మంచిది కాదు. మంచి చెడ్డల గురించి నాకేం చెప్పక్కర్లేదు. మా అందరికన్నా పెద్దదానివి. చేసిన దానికి నీ కూతుర్ని నిలదీయకుండా వెనకేసుకొస్తున్నావా? వదినా, నేను చేసి తప్పే. నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు. లక్ష్మి ఆగు. లక్ష్మి, నువ్వు లేని చోట నాకు మాత్రం ఏం పని? నీతోనే నేను. చెల్లెమ్మా, నన్ను క్షమించు. నా భార్యకు విలువ లేని చోట నేను ఒక క్షణం కూడా ఉండలేను. లక్ష్మి పద. విధిరాత మారదు, ఎదురీతాగదు. మన ఇంట్లో జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు మీకేమనిపిస్తుందిరా? ఇక మన మాట చెల్లదనిపిస్తుంది. మనకి భవిష్యత్తే లేదనిపిస్తోంది. మీ అమ్మగారి మనస్తత్వం ఇప్పటికి తెలిసొచ్చిందన్నమాట. ఇందుని పెరుమాళికిచ్చి మనకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అమ్మా అమ్మా అని మీరంతా ఆవిడ చుట్టూ తిరగడం శుద్ధ వేస్ట్. అవును, చూస్తూ చూస్తూ ఆవిడ మనకు మంచి చేయదు. ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. ఏదో ఒక రోజు మనల్ని కూడా గెట్అవుట్ అనకుండా చూసుకోవాలి. అవును, మనం జాగ్రత్త పడాలి. ఇంతవరకు వచ్చాక మొహమాటం దేనికండి? మన వాటాలు మనకు పడేయమని చెప్పండి. ఆవిడంతటా ఆవిడ పడేయదు, మనమే ఏదో విధంగా లాక్కోవాలి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇమీడియట్ గా మన వాటాల సంగతి మనం తేల్చుకోవాలి.
మీ వాటాలను మీరు పంచుకోవాలని చూస్తున్నారు. మీతో పాటు సరిసమానంగా ఇందుకు కూడా వాటా ఇస్తానని మీ అమ్మగారు పెళ్లికి ముందే మాటిచ్చారు. మీ అమ్మగారు అలా చెప్పబట్టే మేం పెళ్లికి ఒప్పుకున్నాం. అందుకని ఇందును కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ఆస్తి పంపకాలు చేసుకోండి. మీతో పాటు ఒక వాటా ఇందుకు వచ్చేటట్టు చూడండి. ఏమండి, ఇందుకు వాటా ఇస్తారని మాట ఇవ్వడానికి అత్తయ్య గారు ఎవరు? ఆలస్యం చేశామో మనకసలు వాటాలే లేవంటారేమో. అవును, ఇప్పుడే తేల్చుకోవడం అందరికీ మంచిది. ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నారేంటి? వెళ్ళండి.